హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. ప్రస్తుతం ఏఐ అనేది ప్రపంచాన్ని ఏ విధంగా శాసిస్తుందో మనం చూస్తున్నాం. అంటే ఏఐ లేకపోతే ఇప్పుడు జాబ్స్ కూడా రాని పరిస్థితి. అందుకని చాలామంది కూడా ఇప్పుడు స్టూడెంట్స్ ఏఐకి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటూ వాళ్ళు ఐటీ కంపెనీస్కి జాయిన్ అయ్యే ముందు ఏఐకి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటే ఇంకా ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఏఐ ద్వారా మనుషులు లేకుండా కూడా వర్క్ చేయించుకునేంత ఫెసిలిటీస్ ఇప్పుడు వచ్చేసాయి. ఈ నేపథ్యంలో ఏఐ అనేది ప్రపంచాన్ని శాసిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. అందుకే బడా బడా కంపెనీలన్నీ కూడా తమ ఏఐలను ఇప్పటికే ఆవిష్కరించుకుంటూ వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనకి ఎలన్ మస్క్ చెందిన ఎస్ఏఐ చాట్‌బాట్ భూమి మీద అత్యంత తెలివైన ఏఐగా మస్క్ గ్రోక్‌ని అభివర్ణించారు, మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ గ్రోక్ అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకు అంటే మనం ఇంతకుముందు చాట్‌జీపీటీ వంటి ఏఐలను చూసాం. అయితే మనం చూసుకుంటే స్టూడెంట్స్ వీటిల్లో సెర్చ్ చేసేటప్పుడు విద్య లేదంటే సమాచార ప్రయోజనాలు దేనికి సంబంధించి డౌట్ ఉన్నా దానికోసం వాళ్ళు ఆ ఏఐతో చాట్ చేయడం, తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఎప్పుడైనా మనం మనుషులం ఏవైనా క్వశ్చన్స్ ఏఐకి అడిగినప్పుడు అది దానికి రిలేటెడ్గా స్పందిస్తుంది. కానీ ఆ ప్రతిస్పందనలో మనం అడిగే క్వశ్చన్ సరిగ్గా లేనప్పుడు అది ఖచ్చితంగా మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, అయితే క్వశ్చన్ రిపీట్ చేయమని చెప్పడం, లేదంటే మీది నేను అర్థం చేసుకోలేకపోతున్నానని చెప్పి ఆన్సర్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనం అడ్డగోలు ప్రశ్నలు అడిగినప్పుడు కానీ లేదంటే దానికి అర్థం కాని భాషలో మనం అడిగినప్పుడు కానీ దాని రియాక్షన్ ఆ విధంగానే ఉంటుంది, మనం చూస్తాం. అయితే ఇప్పుడు గ్రోక్ విషయంలో మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఒక నెటిజన్ తన మ్యూచువల్ ఫ్రెండ్స్ గురించి ఏదో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు తను సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే తన్ని గ్రోక్‌ని ఏదో ఒక మంచి పదజాలం కాకుండా కొంచెం బూతుకు సంబంధించిన ఏదో మాట అంటే వెంటనే గ్రోక్ దానికి రియాక్ట్ అయ్యి తిరిగి మళ్ళీ అదే మాటని ఆ నెటిజన్ని అనడం అనేది సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా ఇది ఒక చర్చకు కూడా దారితీస్తుంది. అయితే చర్చకు దారితీసిన విషయం పక్కన పెడితే గ్రోక్ ఏ విధంగా స్పందిస్తుంది, మనుషులు అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా స్పందిస్తుందో ఒకసారి చూసుకుంటే హిందీని అర్థం చేసుకొని దానికి తగ్గట్టే సమాధానాలు చెప్తుంది. కానీ ఇక్కడ గ్రోక్ అనేది అతి తెలివి ప్రదర్శిస్తుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం శృతి మించుతోంది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఆన్సర్ చెప్పాక వెటకారంగా ఇంకా నీ ఏడు పాపు, నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది కదా, ఆ విధంగా. అంతేకాకుండా ఎవరో ఒక నెటిజన్ అదేంటి నువ్వు ఈ విధంగా ప్రతిస్పందిస్తున్నావు, అంటే మేమంటే మనుషులం ఎలా అయినా రియాక్ట్ అవుతాం, బట్ నువ్వు ఆ విధంగా రియాక్ట్ అవ్వకూడదు కదా అని చెప్పినప్పుడు నేను జస్ట్ మజాక్ చేశాను, మీరైతే మనుషులు ఏదైనా మాట్లాడతారు కానీ నేను ఏఐని కదా, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అని చెప్పి గ్రోక్ రెస్పాండ్ అయిందంట. ఇదంతా చూస్తుంటే మనుషులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో ఆ విధంగానే గ్రోక్ రియాక్ట్ అవ్వడంతో ఒక రకమైన చర్చ అంటే నెగిటివ్గా స్టార్ట్ అయింది. అట్ ది సేమ్ టైం పాజిటివ్గా మనం చూసుకుంటే ఈ రియాక్షన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ గ్రోక్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి పీపుల్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తారు మిగతా ఏఐలతో కంపేర్ చేసుకుంటే. సో పాజిటివ్ యాంగిల్లో మనం చూసుకుంటే ఒక మనిషితో మాట్లాడినట్టు అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక నెగిటివ్ యాంగిల్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే మాత్రం ఏదైతే మనకి మిగిలిన ఏఐ చూసుకుంటే పదజాలం విషయంలో కానీ లేదంటే ఇలాంటి పదజాలంతో మాట్లాడినప్పుడు అవి ఎంకరేజ్ చేయవు. కానీ గ్రోక్ విషయంలో అది రిపీట్ చేయడం లేదంటే ఏదో ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడడం, ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడడంతో కొంత ఇది నెగిటివ్గా ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులకు సంబంధించి కానీ లేదంటే ఫ్యాన్ వార్స్ కానీ వీటిలలో ఇప్పుడు ఎక్కువగా గ్రోక్ని ఉపయోగిస్తున్నట్లు మనకి తెలుస్తోంది. సో దీనివల్ల ఖచ్చితంగా కొంచెం యువతరానికి అది రాంగ్ యాంగిల్లో పోర్ట్రే అవ్వడానికి అవకాశం ఉంటుంది. రాంగ్ యాంగిల్లో యువతరం యూస్ చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే దీన్ని డిజైన్ చేసిన విధానమే ఆ విధంగా ఉందని చెప్పి ఇప్పటికే మనకి ఎలన్ మస్క్ చెప్పారు. అంటే అతి తెలివైన ఏఐ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాన్ని మనకి న్యూరల్ నెట్వర్కింగ్ ద్వారా డిజైన్ చేస్తారు. అంటే మనిషి బ్రెయిన్ ఏ విధంగా వర్క్ చేస్తుందో ఆ విధంగానే ఇది వర్క్ చేస్తుంది కాబట్టి మనిషి తాలూకా ఎమోషన్స్ని ఇది గ్రహించగలుగుతుంది అని చెప్పి చెబుతున్నారు. అయితే ఇందులో పాజిటివ్స్ కన్నా ఎక్కువగా నెగిటివ్స్ ఉన్నాయి. అంటే ఊరికే పిచ్చాపాటి మాట్లాడడానికి కూడా గ్రోక్ని ఉపయోగిస్తారని చెప్పి లేదంటే ఒక నెగిటివ్ విషయం ఏదైనా డిస్కస్ చేయడానికి కూడా గ్రోక్ని ఉపయోగిస్తారు అన్న కామెంట్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే దీన్ని డిజైన్ చేసిన తీరు బాగుంది కానీ కొంచెం మారల్ వాల్యూస్ యాడ్ చేసి డిజైన్ చేస్తే బాగుండు అని చెప్పి ఒక వర్గానికి చెందిన నెటిజన్స్ అయితే అంటున్నారు. మరి చూద్దాం గ్రోక్లో ఏమైనా మార్పులు చేస్తారా అనేది చూడాల్సి ఉంది.